కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరైనా బయట బాబులు కనపడప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో A2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన 6 నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత 7 ఏళ్లుగా కేసు నడుస్తుండగా సుదీర్ఘ వాదనల అనంతరం కాసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేశారు. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతిరావు ఉండగా 2020లో అతడు సూసైడ్ చేసుకున్నాడు. A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 భారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అస్గల్ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. హత్యకు కారణమైన కులాంతర వివాహం, తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్పై దాడి చేసి చంపేశారు. తన కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతిరావు దారుణంగా హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి పెరమాలు బాలస్వామి, అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అప్పటి నల్గొండ ఎస్సీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం విచారణ పూర్తి చేసి ప్రణయ్ హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులు పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్ 12న ఛార్జ్షీట్ దాఖలు చేయగా నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ సెషన్ కోర్టు విచారణ ప్రారంభించింది. రోజువారీగా మొత్తం 102 మందిని విచారించింది. పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటుగా సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పుని నేటికి రిజర్వ్ చేసింది. ప్రణయ్ హత్య కేసులో A1గా ఉన్న మారుతిరావు 2020లో హైదరాబాద్లోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. A2 నిందితుడు బీహార్కు చెందిన సుభాష్ శర్మకు తాజాగా కోర్టు ఉరిశిక్ష విధించింది. మారుతిరావు బాబాయ్ శ్రవణ్ కుమార్ A6గా ఉండగా అతడితో పాటు మిగిలిన 5గురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 15 సెప్టెంబర్ 2018 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. 24 ఏళ్ల యువకుడు పెరుమాల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఓ దుండగుడు మాటు వేసి అతన్ని నరికి చంపాడు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిర్యాలగూడ పట్టణం ఉలిక్కిపడింది. దీని కులాంతర హత్యగానే భావిస్తున్నామని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్ది షెడ్యూల్డ్ కులానికి అంటే మాల కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం. ఆమె తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అని స్థానికులు చెబుతున్నారు. తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతిరావే కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తూ మారుతిరావును A1గా, అతని తమ్ముడు శ్రవణ్ను A2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రణయ్ 10వ తరగతి, అమృత 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే స్నేహితులు. తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరు ఇంజనీరింగ్, బీటెక్ పూర్తి చేశారు. పెళ్లి చేసుకుంటామని ఇరువురి కుటుంబ సభ్యులను అడిగితే అమ్మాయి తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. దాంతో వారు 2018 జనవరి 31న హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. తర్వాత ప్రణయ్ ఇంట్లోనే కాపురం చేస్తున్నారు. తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతిరావు ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి తమపై మారుతిరావు కక్ష పెంచుకున్నారని అబ్బాయి తండ్రి బాలస్వామి తెలిపారు. వివాహమైన 2 నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతుందన్న అనుమానంతో ప్రణయ్ అప్రమత్తంగా ఉంటున్నారు. 2018 15 సెప్టెంబర్
అమృత గర్భవతి కావడంతో వైద్య పరీక్షల కోసం ప్రణయ్ అతని తల్లి కలిసి ఆమెను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తయిన తర్వాత 1:30 ప్రాంతంలో ఆసుపత్రి నుంచి బయటకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి మాంసం దుకాణాల్లో వాడే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు. దాంతో కింద పడిపోయిన ప్రణయ్ పై మరోసారి వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. హంతకుడు కత్తిని సమీపంలోనే పడివేసి పరారయ్యాడు. ఇక 2018 ఆగస్టు 22న కూడా ప్రణయ్ ఇంటి ముందు దుండగులు రెక్కి నిర్వహించినట్లు ప్రణయ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. వివాహం చేసుకున్న కొన్ని రోజులకే తమకు రక్షణ కల్పించాలని ప్రణయ్, అమృత దంపతులు ఐజీని కలిసి కోరారని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన విషయం తెలియగానే ఘటనా స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్, డీఎస్పీ పి శ్రీనివాస్, ఆర్డీఓ జగన్నాథరావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రణయ్కు ప్రాణహాని ఉందని తమకు ఫిర్యాదు వచ్చిందని, దాంతో యువతి తండ్రి మారుతిరావును పిలిచి హెచ్చరించామని ఎస్పీ వెల్లడించారు. ఈ హత్య కిరాయి హంతకుల చేత చేయించినట్లు అనుమానాలున్నాయని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా ఈ కేసులో A1 నిందితుడు తిరునగరు మారుతిరావు, A2 నిందితుడు శ్రవణ్లతో పాటు హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరిని ఈ శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. కోటీశ్వరుడైన మారుతిరావు ఎప్పుడు ఏం చేస్తాడోనని మాకు భయం ఉండేది. దాంతో ఇంటికి దూరంగా వెళ్లిపోయి బతకాలని నా కొడుకు కోడలికి చెప్పాను. కానీ నా కోడలు అంగీకరించలేదు. మా నాన్నను ఒప్పిస్తాను, ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటాము అని చెప్పింది అని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. అయితే కొంతకాలంగా అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడడం ప్రారంభించారని, అలా నమ్మించి తమ కొడుకును హత్య చేయించారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక హత్య జరగడానికి గంట ముందు అమృత తండ్రి మారుతిరావు కారులో హైదరాబాద్ వైపు వెళ్లినట్టుగా పోలీసులు భావించారు. ఇక ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నం 12:18 ఆయన కారు మాడుగులపల్లి వద్ద నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ఉన్న టోల్ గేట్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లినట్లు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక ఆ టైంలో ప్రణయ్ హత్యకు నిరసనగా శనివారం మిర్యాలగూడ బంద్కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దాంతో పట్టణంలో అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఇక అమృతకు ఫేస్బుక్ లో నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఆ టైంలో 13న వినాయక చవితి పూజ చేసుకున్న ఫోటోను ఫేస్బుక్ లో పెట్టిన ఆమె ఫీలింగ్ బ్లెస్డ్ అని పేర్కొంది. ప్రణయ్ హత్యానంతరం ఈ ఫోటోకు చాలా మంది కామెంట్లు చేశారు. ఎక్కువ మంది ఆమెని సోదరి అని సంబోధిస్తూ ఆమెకు సానుభూతిని వ్యక్తం చేశారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎందుకు ఇలా చేశాడు అని అడిగినా సమాధానం ఇవ్వడు, మీరు ధైర్యంగా ఉండండి అని దుష్యంత్ కుమార్ అనే నెటిజన్ కూడా కామెంట్ చేశారు. నీ బేబీలో ప్రణయ్ని చూసుకో సిస్టర్, స్టే స్ట్రాంగ్ అని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ఇలాంటి కులం గజ్జి, డబ్బు అధికారం ఉన్నాయని, డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు అనే ధోరణి పోవాలంటే మారుతిరావు లాంటి వారికి ఉరిశిక్ష వేయాలని ఒక నెటిజన్ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇక అలా ప్రణయ్ హత్య కేసులో A1 గా ఉన్న మారుతిరావు 2020లో హైదరాబాద్ లోని ఒక లాడ్జిలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇక A2 గా నిందితుడు బీహార్కు చెందిన సుభాష్ శర్మకు తాజాగా కోర్టు ఉరిశిక్ష విధించింది. మారుతిరావు బాబాయ్ శ్రవణ్ కుమార్ A6 గా ఉండగా అతడితో పాటు మిగిలిన 5గురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.